10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్ర అన్ని రంగాల అభివృద్ధి చెందిందని ఉద్యమ ఘనచరిత్ర గల బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి వార్డు అభివృద్ధి అహర్నిశలు కృషి చేస్తారని సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ 10వ వార్డు అభ్యర్థి సరస్వతి సాయి శ్రీనివాసరావు తెలిపారు. తనను గెలిపిస్తే వార్డులో మౌలిక వసతుల కల్పనకు అహర్నిశలు శ్రమిస్తానని, వార్డు ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడతానని పేర్కొన్నారు. వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఎల్లప్పుడూ ప్రజలు వెన్నంటే ఉండి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. వార్డులో డ్రైనేజ్, నీటి కొరత సమస్య లేకుండా చూస్తానని అన్నారు. కులమతాలకు అతీతంగా వార్డును అభివృద్ధి పదంలో నిలుపుతానని తెలిపారు. మున్సిపల్ ఎలక్షన్ లో 10వ వార్డులో నాది కారు గుర్తు 4వ నెంబర్ సీరియల్. ఖచ్చితంగా ఓటేయండి. అలాగే నేను గెలిచిన తర్వాత వార్డులో ఎటువంటి మౌలిక వసతులు ఏమేమి లేవో అవన్నీ చూసుకొని ఖచ్చితంగా చేస్తా. నేను కూడా ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటా. ఇక్కడ త్వరలో ప్రాక్టీస్ పెట్టాలని కూడా అనుకుంటున్నా. ఖచ్చితంగా అది కూడా చేస్తా. ఇంకా ఖచ్చితంగా 4వ నెంబర్ సీరియల్ కి ఓటేసి గెలిపించండి. జై జగదీష్ రెడ్డి, జై కేసీఆర్, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. పేరు సరస్వతి సాయి శ్రీనివాసరాజు. నేను హుజూర్నగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున 10వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మాకు మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న కుటుంబం. గత 25 సంవత్సరాల నుంచి ఆ రోజు కేసీఆర్ గారు మొదలుపెట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా పార్టీని నమ్ముకొనే ఉన్నాం, తెలంగాణ కోసమే ఉన్నాం. అలాగే జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో వారి వెన్నంటే ఉన్నాం. రేపటి రోజున మళ్ళీ కేసీఆర్ గారు రావాలని ప్రజలందరూ కోరుతున్నారు. అలా కోరాలి అంటే మీ అమూల్యమైన ఓటు ఇప్పుడు కారు గుర్తుకు వేస్తే రానున్న ఎలక్షన్లలో మళ్ళీ కేసీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణకు సేవ చేస్తారు. అదొక్కటి మనసులో పెట్టుకొని ఖచ్చితంగా అందరు కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి. మళ్ళీ కేసీఆర్ గారిని మనం సీఎం గా చూడాలి. మన కోరిక అది తెలంగాణ ప్రజలందరి కోరిక. అది ఖచ్చితంగా నెరవేరాలి. దానికి మనందరం కృషి చేయాలి. థ్యాంక్ యూ. జై జగదీష్ రెడ్డి, జై కేసీఆర్, జై